హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు రావడం జరిగింది. స్టార్టింగ్ సాలరీనే 40,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే మీకు బెనిఫిట్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, డియర్నెస్ అని, ట్రావెల్ అలవెన్సెస్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని, ఇలా అన్ని బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఇంటర్ పాస్ అయినా లేకపోతే మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది, పిన్ కామెంట్ లో. సో అక్కడికి వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరు కనుక మన ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ అనేది నచ్చే ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే మనకి అటానమస్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో దీంట్లో అయితే మీకు డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో అకౌంట్స్ ఆఫీసర్ అని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని, లోయర్ డివిజన్ క్లర్క్ అని, తర్వాత అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్ అని, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ అని చెప్పి డిఫరెంట్ జాబ్స్ అయితే మీకు ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు లెవెల్ 2 నుంచి లెవెల్ 8 దాకా మీకు పే స్కేల్స్ అయితే ఉన్నాయి. సో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 19,000 నుంచి 63,200 దాకా అయితే మీకు జాబ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్ కి అయితే మీకు 35,400 నుంచి 1,12,400 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా మీకు సాలరీ పే స్కేల్స్ అయితే ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు. కావాలంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 ఏప్రిల్ లోపల అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ లో ఇచ్చారు. మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ముందుగా మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఎక్స్ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సీనియర్ సెకండరీ పాస్ అని చెప్పించారు. అంటే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే డివిజన్ క్లర్క్ అప్లై చేయొచ్చు. ఆర్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి మీరు డిప్లొమా పాస్ అయినా, అంటే పాలిటెక్నిక్ అంటారు చూసారా డిప్లొమా అని. సో మీరు ఎలాంటి డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయకూడదా అంటే కాదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎలాగో ఇంటర్ గానీ డిప్లొమా గానీ వాళ్ళు పూర్తి చేస్తుంటారు కాబట్టి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా కూడా అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ లో టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. మీకైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టైపింగ్ రాదు అనుకున్నట్టయితే టైపింగ్ రాని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ వచ్చే లోపల మీరైతే టైపింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు దగ్గరలో ఉన్న టైపింగ్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఆర్ కీబోర్డ్ కొనుక్కుని మీరైనా సరే నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్ అని ఉంది. సో దీనికి కూడా మీకు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఇంటర్ ఆర్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. కాకపోతే మీకు డిప్లొమా ఇన్ టైలరింగ్ అయితే మీకు ఉండాలన్నమాట. సో డిప్లొమా టైలరింగ్ లో కానీ ఆర్ ఫ్రమ్ NIFT నుంచి కానీ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ సో టైలరింగ్ కనుక మీకు సర్టిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. హ్యాండ్లింగ్ రికార్డింగ్స్ కానీ రికార్డ్స్ కానీ ఆర్గనైజేషన్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇంకా పైన వాటికి అన్నిటికీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో మీరు కావాలనుకుంటే ఇవి చెక్ చేసుకుని వీటికి యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు లోయర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో సో వాళ్ళకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కానీ, లేకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా అయితే మీరైతే ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా. సో ఆ ఈమెయిల్ ఐడికి అలాగే NST వెబ్సైట్ లో కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో అప్లై చేసిన తర్వాత మీరైతే మీ ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు చూడొచ్చు ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అసలు ఏ ఫీజు పే చేయక్కర్లేదు.
అలాగే మనకి ఇక్కడ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళు 500 అండ్ 250 రెస్పెక్టివ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరైతే అప్లై చేసేప్పుడు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. సో వాళ్ళకి ఎలాగో అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి సో అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు కూడా ఒకవేళ మీరు సీరియస్ గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఇందాక చెప్పిన విధంగానే లాస్ట్ డేట్ 28th ఏప్రిల్ అనమాట. సో ఏప్రిల్ 28th లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు అకౌంట్స్ ఆఫీసర్ అనేది డిప్యూటేషన్ మీద అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ ఒక పోస్ట్ అనేది డిప్యూటేషన్ మీద అయితే ఉండడం జరుగుతుంది. మిగిలినవన్నీ రెగ్యులర్ పోస్టులే అనమాట. సో వాళ్ళందరూ వాటికైతే అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కనుక ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నట్లయితే అప్లికేషన్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అని చెప్పి. సో ఇక్కడ మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్ కి ఎదురుగుండా అప్లై లింక్ అని చెప్పి ఉంటుంది. సో మీరైతే అది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు లోయర్ డివిజన్ క్లర్క్ ఫర్ సపోజ్ ఇక్కడ దీనికి అప్లై చేయాలనుకున్నట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇది క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ టైటిల్ మిస్టరా మిస్సెస్ మిస్సా అని చెప్పి సో మీ టైటిల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతాయి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని చెప్పి ఉంటుంది. బ్యాక్ కి వెళ్ళేసి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ కూడా అయితే వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. అలాగే పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసింది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ దీంట్లోంచి. తర్వాత మీకు ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నా, ఫొటోస్ అప్లోడ్ చేయమన్నా, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయమన్నా అవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయండి. అండ్ ఫైనల్ గా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయండి. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళు అలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. సో వాళ్ళు డైరెక్ట్ గా సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫీజు పే చేసిన వాళ్ళు రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ గా అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు అప్లికేషన్ ఫామ్ ని జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా జిరాక్స్ తీసుకుని మీరైతే ఫైనల్ గా ఆ అప్లికేషన్ మొత్తాన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఈజీగానే ఆన్లైన్ లో. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇలా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కి అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్స్ లేకపోతే మన పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఇంకా ఉన్నాయి. సో మీరైతే వాటికి అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.